విజయ దివాస్ సందర్భంగా విశాఖ కళాభారత ఆడిటోరియంలో యాక్మీ సంస్థ ఆధ్వర్యంలో భారతీయం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎస్పీ శంకాబ్రత్ బాగ్చి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం యాక్మీ సంస్థ వారు పలువురు సైనికులకు నగర సిబికి సన్మానం చేశారు.
गणकं गणनूपुरायै पादाब्जराजध्वनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवाय च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासितं केवलोचनाय समीक्षणायै समीक्षणाय नमः शिवाय च नमः शिवाय तारमाला कलिकालकायै कपालमाला किटकन्दराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय
చెప్తున్నాను. I request all the players. I request all the speakers to inaugurate. Everybody enjoy. భారతీయం 25 వసంతాలు కార్గిల్ విజయ్ దివాస్. ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్ ఇక కర్తాల ధనంతో సిపి గారు, గౌరవ సిపి గారు, రాజు గారు, పైడకి శ్రీప్రసాద్ గారు, వైశ్యరాజు రాజు గారు, హరి రాజు గారు, భద్రగిరి రాజు గారు, మా ఎల్ఎస్ రావు గారు, రమణమూర్తి గారు, సిన్స్ వీ హ్యావ్ వేస్ట్ టైం వేస్ట్ అయింది కనుక సార్ కూడా వేరే వెళ్ళాలి. మనం ఏం చేద్దాం, విల్ స్టేట్ ఫిల్ స్టేట్ ఫస్ట్ ఆ కార్కి వీరస్. సార్ ఒక్కరి 2 minutesలో జస్ట్ టెల్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మీరు అయిన తర్వాత మిగతా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా కృతజ్ఞతలండి. మెయిన్లీ ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ అవునందుకు అండ్ ప్రోత్సహించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. వెల్ ఇన్ షార్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డ్యూరింగ్ ద కార్గిల్ టైం నార్మల్లీ మేము మే జూన్లో లీవ్ తీసుకుంటాం. సో నేను అప్పుడు లీవ్లో ఇంట్లోనే ఉండాలండి. సో ఈ వార్ సిచ్యువేషన్ రాగానే మాకు టెలిగ్రామ్ వచ్చింది, ఇమీడియట్లీ యూనిట్కి రిపోర్ట్ చేయాలని. సో ఇమీడియట్లీ బీయింగ్ బ్యాక్ టు మై యూనిట్, దట్ ఈస్ ఇన్ 228 స్క్వాడన్ నరేలా, అవుట్స్కట్ ఆఫ్ ఢిల్లీ అండి. అక్కడి నుంచి మా యూనిట్ కార్గిల్లోని ఒక రడార్ 300 కిలోమీటర్ రేంజ్ P-19 రడార్ అక్కడ ఇన్స్టాల్ చేసాం. కార్గిల్లో ఒక కొండ మాకు ఇచ్చారు అక్కడ ఇన్స్టాల్ చేయమని. దాని మెయిన్ పర్పస్ వచ్చి ఏరియల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి. లైక్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్ ఈవెన్ ఫ్రమ్ ది వెస్ట్ మోస్ట్ ఆఫ్ పాకిస్తాన్, దట్ ఈస్ బలూచిస్తాన్ నుంచి కూడా ఎనీ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిందంటే మా రడార్ పికప్ చేయాలన్నమాట. సో ఆ పర్టికులర్ ఆ రోల్ చేయడానికి మాకు అక్కడ ఇది జరిగిందండి. దెన్ యూనో వన్ సైడ్ దిస్ బటలిక్ అండ్ డ్రాస్ సెక్టర్ ఉండాలి మేము ఉన్న లొకేషన్కి, అండ్ అదర్ సైడ్ వాజ్ పాకిస్తాన్. సో దెర్ వాజ్ సెల్లింగ్స్ అండ్ ఆల్. అండ్ ఆ మధ్యన మా రడార్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ వెల్ ఆఫ్టర్వర్డ్స్ దోమ్లోని ఫైనలీ వీ హ్యావ్ వన్ అండ్ దట్స్ ఇట్ అండి. నేను ఫర్దర్ కార్గిల్ ఎండింగ్లో వచ్చిన మీరు ఉన్నారు అప్పటికి వచ్చారు. యూ సెలబ్రేటెడ్ కార్గిల్ ఇన్ కంగ్రాచులేషన్. ఇన్ పర్టికులర్లీ అవర్ యూనిట్, my team was, there were 2 teams and I was there almost, I remember, around the 15th of May to I was there up to 20th of June. After that second team has come and from there we went back to our unit, and I think after that this is the first celebration I am attending. When we were back to my unit, there was a very big reception for us from the unit members. It was great. Thank you so much. మేము ఎందుకు చేస్తున్నామో ఏంటో అనేది
ఇప్పుడు కార్గిల్లో ఫైట్ చేసి ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారని ఆయన మా థ్రోట్ ఇన్ఫెక్షన్ అంట, బట్ హీ షో సంథింగ్ వెరీ మచ్. See, directly కార్గిల్ పాకిస్తాన్ డైరెక్ట్గా చూపించారా సార్ చూపించారా? ఐ రిక్వెస్ట్ సైనిక్ వెల్ఫేర్ నుంచి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ నుంచి మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదో ఇద్దాం అనుకుంటున్నారు సార్. క్యాష్ అవ్వండి మీకు సిపి గారి చేతుల మీద సత్యానంద్ గారి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు సార్ చేతుల మీదుగా మరి ఇంకొక సుభాన్ షేక్ గారు ఈయన ప్లీజ్ వెల్కమ్ సార్. ఈయన ఫైట్ చేసిన డైరెక్ట్గా కాశ్మీర్లో కార్గిల్లో కాకపోయినా ఆ టైంలోని, అండ్ అన్ఫార్చునేట్లీ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యాండ్. రీసెంట్గా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఫెలిసిట్ చేశారు. నిజంగా వీ హ్యావ్ టు ఓవర్ రెస్పెక్ట్ అండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు హానర్ అవర్ ఓన్ పీపుల్ హూ ఫాట్. మనం ఏం లేదు, ఒక 5 నిమిషాలు కరెంట్ పోతేనే మనం నిలబడతాం. ఎంత సఫికేషన్ అందరికీ. అటువంటి వ్యక్తి ఆ రోజుల్లో మరి కార్గిల్లో యుద్ధాలు చేస్తే జస్ట్ ఇమాజిన్, ఫుడ్ ఉండదు, ఏముండదు, నా పేరెంట్స్ ఫ్యామిలీ ఎక్కడో ఉంటున్నారు అందరూ, అయినప్పటికీ మన దేశం కోసం. అండ్ ఫైనలీ ఎస్ థింక్ సార్ మీరేం చెప్తారు? ఈ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డీజీపీ గారికి, అలాగే ఈ కళాభారతి అధ్యక్షులు గారికి, అలాగే మిగతా డిగ్నిటీస్ అందరికీ, నేను ఒక ఆపరేషన్లో ఎనిమీ యాక్షన్ అండి, జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టర్, పాకిస్తాన్కి ఇండియాకి ఒక 100 మీటర్లో న్యూ పాకిస్తానీ పోస్ట్ అని బోర్డర్లో ఒక పోస్ట్ ఉండేది. ఆ పోస్ట్లో నేను 9029 అండి హైట్ అండి, 9029 హైట్లో నేను, నాతో పాటు ఒక 3 సిపాయిలు 2017 జూన్ 29 నైట్ 12 గంటలకి మేము రోజులాగానే రేకీ చేస్తూ ఉన్నాం. మా దగ్గర నైట్ సైట్లు ఉంటాయి. ఆ నైట్ సైట్లో 4 మిలిటెంట్లు పెద్ద కిట్ బ్యాగులు, పెద్ద వెపన్స్ పట్టుకొని డౌన్ అవ్వడం జరిగింది. మేము మా కంపెనీ కమాండర్కి ఇన్ఫార్మ్ చేసాం. ఇంకొక 10 నిమిషాలు చూడండి, తర్వాత నేను హైకమాండ్ నుండి పర్మిషన్ తీసుకుంటాను ఫైరింగ్ చేయడానికి అని చెప్పిన తర్వాత 10 నిమిషాల తర్వాత మాకు ఆర్డర్స్ వచ్చాయి. మేమే ఫైరింగ్ ఓపెన్ చేసాం. తర్వాత వాళ్ళు ఆ బోర్డర్లో వైర్ కటింగ్ చేసుకొని బోర్డర్ పార్ చేస్తుండగా వాళ్ళకి 200 మీటర్స్లో ఇంకొక పోస్టు మొత్తం 2 పోస్టులు అండి మా మీద పెద్ద దాడి చేయడం జరిగింది. అంటే రాకెట్ లాంచర్సు, ఆర్పీజీలతో మా మీద దాడి చేశారు. మేము కూడా ఊరుకోలేదు. వాళ్ళు 1 రౌండ్ కొడితే మేము 14 రౌండ్లు కొట్టాం. పాకిస్తాన్ కళ్ళతో చూస్తే మేము గోవ మీద కొడతాం. ఎక్కడ మేము తగ్గలేదండి. మా దేశాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీరు మా దేశంలోకి రావాలంటే మీకు ఎలా మీరు ప్లాన్లు చేసుకుంటారో, మా దేశాన్ని, మా సరిహద్దుల్ని మేము కాపాడుకోవాలంటే ఇండియన్ ఆర్మీకి చాలా దమ్ముంది.
1999లో ఇప్పుడున్న టెక్నాలజీ లేక ఆ చలిలో, ఆ మంచులో, ఆ కొండలు ఎక్కడానికి వాళ్ళకి పరికరాలు లేక అలా వార్ చేస్తే ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ మ్యాప్ మీదే ఉండదు. పాకిస్తాన్ మ్యాప్ ఉండదండి. వరల్డ్లో పాకిస్తాన్ అనడానికి మ్యాప్ ఉండదు ఈసారి కానీ వార్ అయితే. ఒక జవాన్ మనోబలం ఎలా ఉంటుందంటే నువ్వా నేనా అన్నది కాదు. అందులో ఇండియన్ ఆర్మీ అంటే తక్కువ కాదండి. నిజంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నందుకు ఈరోజు ఇందాక పెర్ఫార్మెన్స్ చూసాం. ఆ డాన్స్ చూస్తేనే చాలా సంతోషం అనిపించింది. మీలో మరి ముందుకి ఎంతమంది ఇండియన్ ఆర్మీకి వెళ్తారు, ఎంతమంది ఇండియన్ నేవీకి వెళ్తారు, ఎంతమంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్తారో మీరు తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని ఫోర్సులకు పంపించడానికి దయచేసి కృషి చేయండి. మేము కోరుకున్నది అదే. నాకు ఈరోజు ఈ గొప్ప అవకాశం, నా చెయ్యిని సాక్రిఫైస్ చేయవలసి వచ్చింది అంటే నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు నైట్ నా దేశం, నా సరిహద్దు, నా డ్యూటీ. మేము అక్కడ నైట్ 12 గంటలకి అర్ధరాత్రి లేచి డ్యూటీ చేస్తే ఇక్కడ నా ప్రజలందరూ, నా దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇండియాలో ఒక ఆర్మీ వాళ్ళే కాదండి, క్యాప్ బెల్ట్ పెట్టుకున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ, ఫోర్సు, డిఫెన్సెస్ అందరూ కష్టపడి రోడ్ల మీద డ్యూటీలు చేసి బోర్డర్లో డ్యూటీలు చేస్తేనే మనం ఇంత చక్కగా పండగలు, అన్ని కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. దయచేసి ప్రతి ఫోర్స్కి, ప్రతి డిఫెన్సెస్కి మీరు ఒక వాల్యూ అంటూ ఇచ్చి వాళ్ళని ప్రతిసారి ప్రతి ప్లేస్లో కూడా గౌరవిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆజ్ఞ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సైనికుడికి ఈ విధంగా ప్రోగ్రాం చేస్తారు, పిలుస్తారు, సన్మానం చేస్తారు అన్నది మేము ఎప్పుడూ రాలేదండి. కానీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇలాగే ఈ యాక్మే వారు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇంకా రాష్ట్రం అంతటి నుండి సైనికులను పిలిచి వాళ్ళు కూడా సన్మానం చేస్తారని చెప్పి నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ శుభాన్ గారు. డెఫినెట్లీ మీ అందరూ ఆస్వాదిస్తే, అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే మాకు సాహసమే. దట్టు ఈ 1 year బ్యాక్ ఐ వాజ్ టెక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని అయినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ మేము తప్పకుండా చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్స్. ఎర్లియర్ ఐఎమ్ బేసిక్లీ వెబ్ డిజైనర్ సార్ బై ప్రొఫెషన్, బై ప్యాషన్ ఐఎమ్ ఈవెంట్ మేనేజర్. సో ఐ డూ లాట్ ఆఫ్ ఈవెంట్. తెలంగాణ మన ఆల్ దిస్ పీపుల్ కమ్స్, ఆల్ స్టూడెంట్స్ వెన్ ఎవర్ ఐ కాల్. దిస్ ఫ్రైడే పడింది కనుక వీ హ్యావ్ వెరీ షార్ట్ టు బీ ప్లాన్ and the support of all my sponsors. That is Bharati. From Kanyakumari to Kashmir, Pulwama, this Ratan Raj went there. I stand for the nation. सैनिक त्याग हमारा, we are with you. If you're Indian, stand for the nation. I stand for the nation. Kanyakumari to Pulwama, from there, Jammu Kashmir.
వాననక కుటుంబం అనక ఏదనక కూడా వాళ్ళు కంటికి రెప్పలాగా మన కోసం సరిహద్దుల్లో కాసిన సైనికుల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. పుల్వామాలో జరిగిన అటాక్ 40 మంది సైనికులను మనం కోల్పోయాం. మన కోసం సైనికులు అంతలాగా చేస్తున్నప్పుడు మనం కూడా ఏదో చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఐస్ ట్యాంక్ నేషన్ అనేది పుట్టుకొచ్చింది. Let's stand for the nation and salute to our brave hearts. I stand for them. Mr. Ratan Raj, please gentlemen start I stand for the nation. We are proud to announce I established Ramakrishna Educational Society at my native place 25 years back. LKG to degree, 1,000 students, we are giving almost free education. From that institution, 400 students been selected for the defense sir in this 25 years. From the totally 1,500 got employed so far. Out of them, 400 gone to defense, around 200 to police and all. That's why, okay, we are always support who will join the army, navy, air force. Ratan garu కూర్చోండి. సో చాలా హ్యాపీ అండి. సో పెద్దలందరూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కింద కూర్చున్నప్పుడు గూస్ బంప్స్ అండి. సుభాష్ గారు మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో 100% మనందరం కూడా భారతీయులందరం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఈరోజు మన ముందున్నారు, కార్గిల్ యుద్ధంలో పాల్గొని ఉన్నారు ఇక్కడ. అయితే ఇందాకలా మన ప్రతాప్ గారు చెప్పినట్టుగా నా హైట్ లేకపోవడం వల్ల నేను కూడా ఆర్మీలోకి వెళ్ళలేకపోయాను అనమాట. సో నేను స్టడీయింగ్. సో అయితే దేశం మీద ఒక భక్తి కానీ ప్రేమ కానీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మనకు ఉంటుందండి. ప్రతి ఒక్కరు కులం వేరైనా జాతి వేరైనా ఏదైనా సరే భారతదేశం అనగానే అందరం కూడా ఒకే తాటి మీదకి వస్తాం అన్నమాట. సో అలాంటిది ఈరోజు చాలా గొప్ప దినం. ఏంటంటే కార్గిల్ వార్. ఏ దేశంలో కూడా ఈ టైప్ ఆఫ్ వార్ జరగలేదండి. ఈరోజు నిజంగా మన ముందున్నారు. ఆ యుద్ధం కూడా ఎలా జరిగిందంటే 18,000 హైట్ మన అపోజిషన్ ఎవరు పాకిస్తాన్ దుండగులు ఉన్నారు, కింద మనం ఉన్నామండి. ఉండి ఒక గుండె ధైర్యంతో ఎవరు కూడా ప్రాణాల గురించి ఎవరు కూడా ఆశ చూడకుండా మన కోసం వాళ్ళు యుద్ధం చేసి సక్సెస్ అయ్యారన్నమాట. చాలా సీక్రెట్ యుద్ధం అది. అందులోని దగ్గర 520 మంది దాకా చనిపోవడం జరిగిందండి. సో అలాంటి గొప్ప యుద్ధం ఏ దేశంలో కూడా జరగలేదన్నమాట. సో అలాంటి సక్సెస్ యుద్ధం మన భారతీయులు అందరూ కూడా మన సైనికులందరూ కూడా చేసి విజయాన్ని పొందారండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎవరున్నారండి? నాకు ఫ్యామిలీ ఉంది, మనకంటూ అండగా ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీకి ఎవరున్నారు? స్నేహితులు, చుట్టుపక్కల బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు. సో వాళ్ళకి ఎవరున్నారండి? వాళ్ళకి సమాజం ఉంది. ఈ యొక్క సమాజం ఇంత హ్యాపీగా ఆనందంగా గుండెలు మీద చేసుకుని పడుకుంటున్నారంటే దానికి కారణం ఒకే ఒకరు సరిహద్దుల్లో రాత్రనక పగలనక కాపులు కాస్తూ మన కోసం వాళ్ళు గన్నుని ఎంత మంచైన ఏదైనా సరే గన్నుతో పట్టుకొని ఒక్క కంటి రెప్ప అలా ఏది కూడా రాకుండా వాళ్ళు సరిహద్దుల్లో కాస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇంత ధైర్యంగా ఇంత హ్యాపీగా మనం ఉన్నాం. సో అందుకని మనం ఏదో చేయాలి. వాళ్ళకి ఎవరున్నారు? సమాజం కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఉన్నాము. సో మనం ఎలాగా మనం మంచి చదువుకొని నీతిగా నిజాయితీగా మనం దేశాన్ని కాపాడాలంటే కంపల్సరీగా సైనికులకి మనం ఏదో ఒక చేయాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇదైనప్పుడు నాకు ఒకటే, ఈ హరికృష్ణ గారు నాకు పుల్వామా అటాక్ గురించి చెప్పినప్పుడు ఇమీడియట్గా మీరు స్పందించి సో ఎక్కడ కూడా నేను బ్యాక్ స్టెప్ వేయకుండా ఇమీడియట్గా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ కోసం మొత్తం నేను
ఆసరా, మాది ఆల్రెడీ ఆసరా ఆర్గనైజేషన్ ఉంది, అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్. సో సుల్తాన్ అలీ గారు, నేను, అలాగే ఎడిట్ రమేష్ గారు అందరం కూడా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ని చాలా గ్రాండ్గా సక్సెస్గా మనం చేసాం. ఎందుకంటే అందరికీ తెలుసు ప్రేమికుల రోజు అంటే February 14th. సో అందరూ కూడా ఏంటంటే లవర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ టైంలోనికి ఒక దొంగ దెబ్బ తీశారన్నమాట. 40 మంది జవాన్లని వాళ్ళు ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు, హాలిడేస్ టైంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని దొంగ దెబ్బ తీసి వాళ్ళని చంపడం జరిగింది. సో అలాంటి ఇది మా అందరికీ కూడా ఇది మీ చాలా మొత్తం టోటల్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇందాక వీడియో చూసే ఉంటారు. నేను పుల్వామా ప్లేస్ కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ నేను అక్కడ ఫొటోస్ తీసుకొని అక్కడ అందరికీ కూడా అక్కడ చూసుకొని అక్కడి నుంచి నేను టోటల్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అన్ని ఏరియాస్లో కూడా వెళ్ళి మన దేశం గురించి మన పౌరుల గురించి మనం చెప్తూ నేను ఒక యాక్టివిటీ చేశాను అనమాట. సో ఇలాంటి యాక్టివిటీ చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదైనా మంచి పనులు చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ మన ప్రతాప్ గారు చేస్తున్నప్పుడు అందరం కూడా ఇలాంటి మంచి యాక్టివిటీస్ ఏం జనగణమన కానీ ఎలాంటి యాక్టివిటీస్ అయినా సరే కంపల్సరీగా మనం ఆయనకి సపోర్ట్ చేస్తూ కంపల్సరీ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఏమున్నా సరే కంపల్సరీగా మనం అందరం కూడా అటెండ్ అయ్యి దాన్ని అట్లా బాగా మంచి సక్సెస్ చేయాలి. అదేవిధంగా ఇందాకలా చెప్పినట్టుగా మనకి ఆర్ఆర్ రిసార్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సోల్జర్ కూడా మన రిసార్ట్ ఫ్రీగా నేను ఫ్యామిలీస్ అందరికీ కూడా వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళినా సరే అరకులోని మా ఆర్ఆర్ రిసార్ట్ ఉంది. సో ఆర్ఆర్ రిసార్ట్లో ఉండొచ్చు. అలాగే పిల్లలందరికీ కూడా మాది ఒక క్యాంటీఎం యాప్ ఉంది. యాప్లో దేశం గురించి మీరు మంచి వీడియోస్ కానీ ఏమైనా మీరు చేసి అందులో అప్లోడ్ చేశారనుకోండి కంపల్సరీగా ఒక పుష్ అనేది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ద్వారా మీ అందరికీ కూడా మంచి గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా యాప్ ద్వారా. అది ఒక సౌత్ కొరియన్ కంపెనీ అండి. సో సౌత్ కొరియా కంపెనీ అనగానే వాళ్ళకి మన చాలా చిన్న చూపు మాట. అలాంటి సౌత్ కొరియా కంపెనీని కూడా మన ఇండియాలోకి మనం లాంచ్ చేసి ఆ యాప్ని కూడా మేము లాంచ్ చేస్తున్నామండి. సో చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు యాక్టివ్ ప్రతాప్ గారు. థ్యాంక్ యూ. సారీ రతన్ గారు, ఐ నో దట్ యూ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. బట్ టైం కమ్స్ మా భయం ఉంటే మన కరెక్ట్ ఎక్కడికి పోతుంది భయం. ఇంక పిల్లలు డాన్స్ అయ్యారు. స్మాల్ తీసుకుంటారు సార్. కంగ్రాచులేషన్ రతన్. ఇంకా వెళ్ళాలి, మీరు పైకి వెళ్ళాలి, చేయాలి. థ్యాంక్ యూ మిస్టర్ రతన్. సో ఫైనలీ సిపి గారు మాట్లాడే ముందు మీడియా నుంచి మన రమణమూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన డైనమిక్ పోలీస్ ఆఫీసర్, సిటీ పోలీస్ కమిషనర్ బాక్షి గారికి, జిఎస్ఎన్ రాజ్ గారికి, పైడే కృష్ణప్రసాద్ గారికి, రావు గారికి, రతన్ రాజ్ గారికి, శుభాన్ గారికి, వేణుస్వామి గారు, కనకరాజ్ గారు, మా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ సత్యానంద్ గారికి, వైశ్రాజ్ జ్యువెలర్స్ అధినేతకి, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గురజాడ అప్పారావు గారు చెప్పిన అది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఎప్పుడో గురజాడ అప్పారావు గారు మనకి చెప్పిన ఇది అందరూ మనం ప్రభావితమై ఉండాలి. ఈరోజు మన సైనికులు ఏ విధంగా కార్గిల్ వార్లో పోరాడి మనకి విజయం చేకూర్చారో మీ అందరూ చూశారు కదా ప్రత్యక్షంగా. అట్లాగే మనం చాలామంది సైనిక సుభాష్ గారు చెప్పారు ఏమంటే మీరు అంత చాలా ఎక్కువ మంది సైనికులుగా వెళ్ళాలి, దేశాన్ని రక్షించే పనిలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి. అందరికీ అది సాధ్యం కాదు. హైటు మన ప్రతాప్ చెప్పినట్టు అన్ని దేహదాటికి ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్తారు. లేని వాళ్ళు ఏం చేయాలి? లేని వాళ్ళు కూడా యుద్ధం చేయాలి. దేని మీద యుద్ధం చేయాలి? అవినీతి మీద యుద్ధం చేయాలి. వాళ్ళు మన సిపి గారు ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. అవినీతిని అంతమొందించడానికి విశాఖపట్నంలో ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు. వారికి మనం అందరం కూడా సహకరించాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ జరిగినా సిపి గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే చాలు, తక్షణం యాక్షన్ ఉంటుంది. మనం ఎవరు కూడా భయపడాల్సిన లేదు. మనం చెబితే మన మీద ఏదైనా వస్తుందా అన్న భయం కూడా లేదు. ఆ రక్షణ మన కమిషనర్ గారికి ఇస్తారు. అది అంటే మనకి దేశభక్తి చాటడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.
ఆ మార్గంలో ఈ మార్గాన్ని, అవినీతిని ఎదిరించే మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకుంటే చాలా బాగుంటుంది. అదే సమయంలో మనకి రక్షకులుగా ఉన్న వాళ్ళకి మనం అండదండలు ఇస్తూ ఉండాలి, వారికి సపోర్టివ్గా ఉండాలి. మనకు ఒక సామెత ఉంది, మనం చూస్తాం వీధిలో మనం చెత్త ఇలాగ వెళ్తూ పడేస్తాం. చదువుకున్న వాళ్ళందరూ చెత్త పడేస్తారు, చదువు లేని వాళ్ళు దాన్ని శుభ్రం చేస్తారు. అది మనకు జరుగుతుంది. అట్లాగే చాలామంది అత్యధిక మంది సైనికుల్లో ఉన్న వాళ్ళు, ఇందాక మాట్లాడాను మిత్రులతో, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే సైనికులలోకి వెళ్ళి మన దేశ రక్షణ కోసం పోరాడుతుంటే, ఇక డబ్బులున్న వాళ్ళందరూ కూడా హాయిగా, అందరూ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారంటే ఈ సైనికులు అక్కడికి వెళ్ళి పనిచేయడం వల్ల. మనకి దేశభక్తి ఎప్పుడు గుర్తొస్తుందంటే, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకి గుర్తు వస్తుంది. మిగతాప్పుడు మన భారతదేశం మనకు గుర్తురాదు, ఆ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే. అలా కాకుండా నిరంతరం దేశభక్తితో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరూ కూడా మన సైనికులకి సపోర్టుగా ఉండాలి. మన దేశాన్ని బాగా ఉండాలంటే అవినీతి రహితంగా ఉండాలి, దానికి మనందరం కూడా కృషి చేద్దామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన యాక్మి చాలా గ్రేట్. మన ప్రతాప్ ఆ ఒంటి కాలుతోటే మొత్తం అంతా నడిపిస్తుంటాడు. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసి, అంటే మన దేశాన్ని, మన భారతదేశం, మన భారతీయత, జనగణమన అంటూ మన భారతదేశానికి అవసరమైన అన్ని కార్యక్రమాన్ని కూడా భుజం మీద తీసుకుని చేస్తారు. వాటిని సభాముఖంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బ్యూటిఫుల్ మెసేజ్. మనీ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈ యాక్మే ఫౌండర్ ప్రతాప్ గారికి, ఇక్కడికి వచ్చేసిన స్కూల్ కాలేజ్ పిల్లలకు, తల్లిదండ్రులకు, మీడియా స్నేహితులందరికీ, అండ్ ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులందరికీ మా నమస్కారాలు. ఈరోజు చక్కటి ప్రోగ్రామ్స్ మేము చూసాము. మంచి నృత్యాలు, గీతాలు, పాటలు. కానీ ఈరోజు ఒకవైపు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఈరోజు మనం విజయం సాధించాము. మరోవైపు ఎంతోమంది వీర సైనికులు ప్రాణత్యాగం చేశారండి. ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబ సభ్యులు ఈరోజు కూడా గుర్తు పెట్టుకుంటూ, ఏడుస్తూ ఈరోజు కూడా బతుకుతున్నారు. వాళ్ళ త్యాగాలు కూడా మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మనం రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నామంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీర సైనికులు సరిహద్దులో పగలు రాత్రి కాపాడుతున్నారని, అందుకే మాకు ఆ స్వర్ణావకాశం దొరికింది. 1961 అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ, యుఎస్లో ఆయన ప్రెసిడెంట్, ఆయన ఆ రోజు చెప్పారండి, మీ దేశం మీకోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని ఎప్పుడు అడగొద్దు. మీరు మీ దేశం కోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని అది అడగాలి. మనం ఎక్కడ ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, నా వయసు 15 ఉన్నా, 70 ఉన్నా, మనం వైజాగ్లో ఉన్నా, పుదుచ్చేరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనం అందరం దేశభక్తి ఎలా ప్రదర్శించాలంటే మన దేశం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆయన చెప్పినట్టు అవినీతిని ఎదిరించడానికి ముందుకు రావాలి. మన దేశం ఏం చేస్తే మన దేశం బాగుపడుతుంది అది ఆలోచించి ఆ విధంగా మన వంతు కృషి చేయాలి. అప్పుడు మనం నిజమైన
దేశభక్తులమని మనం చెప్పొచ్చు. నా సొంత ఫ్యామిలీ హిస్టరీ చిన్నగా చెప్పబోతున్నాం ఇప్పుడు. నా అమ్మగారి మామ, ఆయన పేరండి గోపాలాచార్జీ. ఆయన స్వతంత్రత సమర యోధుడు. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్లో పోర్ట్ బ్లెయిర్లో సెల్యులార్ జైల్లో పెట్టారు. ఈరోజు కూడా అక్కడికి పోతే సెల్యులార్ జైల్లో ఆయన పేరండి గోపాలాచార్జీ మీకు కనిపిస్తుంది. విపరీతమైన టార్చర్ పెట్టారు. ఆయన కాలు కూడా పోయింది ఆ టార్చర్ భరించలేక. సో ఆ ఫ్యామిలీ నుండి నేను వస్తున్నాను. సో మనం మీ ఫ్యామిలీలో కూడా చాలామందికి అటువంటి ప్రిడిసెసర్స్ ఉంటారండి. వాళ్ళు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మనం అది విస్మరించకూడదు. ఒక రోల్ మోడల్గా మనం అందరం నిలిచిపోవాలి. మనల్ని చూసి ఇంకా 10 మంది ముందుకు రావాలి, దేశం కోసం త్యాగం చేయాలి. ఈరోజు ఈ కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఆ వీరులను చూసి మనం ఈరోజు శపథం తీసుకోవాలి. ఫ్యూచర్లో మనం దేశం కోసం త్యాగం చేస్తాం, అవసరం ఉంటే ప్రాణత్యాగం కూడా చేస్తాం దేశం కోసం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్. Thank you very much, sir. Thank you for spending the time with us, sir. It's an honor, sir. So we continue the cultural program, sir. Thanks a lot, sir. Thank you very much, sir. Sorry for inconvenience. తెలుగు బాగా మాట్లాడుతుంటారు ప్రొఫెసర్ గారు. I thank all the we'll start the culture technical time. So thank you very much. కూర్చొని చూసండి. సార్ ఒక జవాన్గా మీతో ఒక చిన్న भारत माता की भारत माता की जय हिंद. So that's the spirit of soldier. That is Bharat. So మనకి చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అయినా ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. సరిహద్దులను గులేకుంటూ బాబా కంటి నిండుగా నిద్రపోదురా. నిలువెప్పను నిప్పు కంచు వైను కొండేనే జాతి బాబుగా ఎగురుకుందిరా. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? మండే కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేల
कैप्टन, आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद। अफसोस नहीं जो तेरे लिए महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। निकल के खून कहे दुश्मनों ने हमला बोल दिया है। माँ, तेरी मिट्टी में मिल जावा गुल के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। तेरी मिट्टी में मिल जावा गुल के मैं खिल जावा, है दिल की